హాయ్ వెల్కమ్ టు ఎస్బీ మల్టీ కాటెక్. నేను మీ కనకరాజుని. మీరు యూజ్డ్ ఈవీ వెహికల్ తీసుకుందాం అనుకుంటున్నారా? తీసుకునేటప్పుడు ఏమేమి చెక్ చేసి తీసుకోవాలనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూజ్డ్గా తీసుకునేటప్పుడు జనరల్గా ఏమేమి చెక్ చేసుకుంటాం? ఇంజన్, గేర్ బాక్స్, సస్పెన్షన్, టైర్స్ ఎలాగున్నాయని చెక్ చేసి తీసుకుంటాం. కానీ ఈవీ వెహికల్ తీసుకునేటప్పుడు ఏమేమి చెక్ చేసుకుని తీసుకోవాలన్నది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవీ కార్ కాస్ట్లో 50% నుంచి 60% బ్యాటరీ కాస్టే ఉంటుంది. ఆ బ్యాటరీ ఎలా చెక్ చేసుకోవాలంటే ఎగ్జాంపుల్గా ఐఫోన్ ఉంటే ఐఫోన్లో హెల్త్ ఉంటుంది, బ్యాటరీ హెల్త్. బ్యాటరీ హెల్త్లో ఏం చూపిస్తుంది? 80%, 60%, 70% అని చూపిస్తుంది. అంటే మనం యూజ్ చేసింది ఎంత అనేది దాంట్లో క్లారిటీగా వస్తుంది. కానీ ఈవీ కారులో చూపిస్తుందా? చూపిస్తుంది. డిస్ప్లేలో చూపించదు, కార్ లోపల చూపించదు, ఎక్కడ చూపిస్తుంది. మనం ఎలా తెలుసుకోవాలంటే కార్ డీలర్ దగ్గర వెళ్ళిపోయి బ్యాటరీ హెల్త్ ఎలా ఉందని చెక్ చేయించుకోవాలి. చెక్ చేసుకుంటే అప్పుడు వాళ్ళు డయాగ్నోస్టిక్ సిస్టమ్ పెడతారు. పెట్టిన దాంట్లో చూపిస్తుంది బ్యాటరీ గురించి. బ్యాటరీ ఎంత వ్యాలిడిటీ ఉందా, దానికి వారంటీ ఎంత ఉందని కూడా మొత్తం చూపిస్తారు. వాళ్ళు చూపించి చెక్ చేసి తీసుకోవడం బెటర్. ఈవీ కార్స్కి బ్యాటరీ వచ్చేసరికి అండర్ బాడీలో ఫిట్ చేసి ఉంటుంది. అండర్ బాడీలో కింద మనం రన్నింగ్లో వెళ్ళేటప్పుడు ఏ రాయి కానీ ఏదైనా ఫర్దర్గా కింద డ్యామేజ్ అయ్యి బ్యాటరీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఆ బ్యాటరీ డ్యామేజ్ అయిందో లేదో కూడా మనం లిఫ్ట్ చేసి చెక్ చేసుకుని తీసుకోవడం బెటర్. ఎందుకంటే వెహికల్ కాస్ట్లో అంటే బ్యాటరీ కాస్టే 50% ఉంటుంది. యూజువల్ ఈవీ కార్స్ తీసుకునేటప్పుడు వారంటీ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకంగా దానికి వారంటీ ఇస్తుంది. ఒక కంపెనీ వచ్చి 6 ఇయర్స్ ఇవ్వచ్చు, 7 ఇయర్స్ ఇవ్వచ్చు, 8 ఇయర్స్. ఆ ఉందో లేదో మనం చెక్ చేసుకుని తీసుకోవాలి. మ్యూజిక్ ఈవీ కార్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా డ్యామేజ్ అయిందా లేదా అనేది ఫుల్గా జరిగి చెక్ చేసుకుని తీసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఈవీ వెహికల్ సెకండ్స్లో తీసుకున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి.